గుడ్ మార్నింగ్. టుడే ఇస్ సాటర్డే అండ్ ఇట్స్ అబౌట్ 1 PM రైట్ నౌ. ఇప్పుడే లేచిన, ఫ్రెష్ అయినా, మంచి ఎగ్దమ్ రెడీ అయిపోయినా. బికాస్ వీ హ్యావ్ అ కపుల్ ఆఫ్ వీడియోస్ టు రికార్డ్. మన మెయిన్ ఛానల్ జాబ్ అండ్ సిరీస్ లో ఇప్పుడు రెజ్యూమే వీడియోస్ నడుస్తున్నాయి. అండ్ నిన్న మొన్న వీడియోస్ రికార్డ్ చేయడానికి నాకు టైం సెట్ కాలేదు. ఐమ్ గోనా బి డూయింగ్ దట్ టుడే. అండ్ దాని కోసం మంచిగా అవుట్ఫిట్ వేసుకొని రెడీ అయిపోయినా. అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం కూడా అవుట్ఫిట్ సెట్ చేసిన. ఇప్పుడు ప్లాన్ ఏంటి అంటే ఓవర్ నైట్ ఓట్స్ తో ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ సెట్ చేసిన, అయిపోయింది. ఇప్పుడు మంచిగా కూర్చొని ఒక 3 వీడియోలు రికార్డ్ చేసి ఉంది. అది చేయడానికి నాకు తెలిసి ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ మీ ఓవర్ 3 hours రా. చాలా పెద్ద వీడియోలు ఉన్నాయి. ఆ వీడియో స్క్రిప్ట్ రాసిన తర్వాతనే జస్ట్ స్క్రిప్టే ఒక వీడియోకి 15 minutes ఉంది. సో బేసిక్ గా అయిపోవడానికి టైం అయితే మస్తు పడుతుంది. అందుకే ఇంకెక్కువ డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ఇట్. 3 hours later. It's about 4 PM right now and I was recording a video. మన మెయిన్ ఛానల్ కోసం రెజ్యూమే వీడియో ఒకటి రికార్డ్ చేస్తుండే అండ్ ఇట్ లుక్స్ లైక్ మనీష్ భాయ్ వచ్చినట్టున్నారు. బాయ్ బోల్తే అన్నా ఏడికి పోయినావు 9 రోజులు? అరే డ్రైవ్ చేసి అలసిపోయినావు బ్రో? ఎండలు వచ్చి అలసిపోయాను. అరే ఎట్లా బ్రో ఎండలో తిరుగుతావు? మొత్తం టాన్ అయిపోతున్నావు కదా బ్రో. Many hours later. ఆల్రైట్, వీడియోలు అయిపోయినాయి. టోటల్ అనుకుంటే 3 వీడియోలు కంప్లీట్ చేసిన. బట్ ఒక వీడియోలో ఒక సెగ్మెంట్ మిగిలిపోయి ఉంది. అది అయిపోగొట్టడానికి ఐ థింక్ ఒక గంట సేపట్లో అవుతుంది. కాకపోతే ఇట్స్ ఆల్రెడీ 7:40 PM రైట్ నా. ఇంకొక 20-30 minutes లో సన్సెట్ అయిపోతుంది. సన్సెట్ అయిపోయే టైం కి నాకు రికార్డ్ చేయడానికి పెద్దగా వైబ్ రాదు. బయట బాగా చీకటి అవుతుంది కాబట్టి ఆ వైబ్ లో నాకు అసలు రికార్డ్ చేయడానికి వైబ్ ఉండదు. సో ఇక సరేనా భయ్ అని చెప్పి మన మనీష్ భాయ్ వచ్చింది కదా, ఇక బయటికి పోదామని ఫిక్స్ అయినాం. మన మనీష్ గాని స్కూల్ ఫ్రెండ్స్, ఇంకా ఇంటర్ ఫ్రెండ్స్, ఇంకొక 2-3 కూడా ఇప్పుడు ఆస్టిన్ లోనే ఉన్నారు. సో అట్లా అందరం కలిసి జర బయటికి పోయి చిల్లై వైబ్ అయిదామని చెప్పి ప్లాన్. లెట్స్ గో, పోదాం, సెట్ చేద్దాం, పిచ్చి పడేద్దాం. Just then. వాడు తీసుకుంటుండే ఇట్లా టూర్ చేస్తారు, ఇట్లా టూర్ చేస్తారు. ఒక్క పబ్ మధ్య ఆపుతారు. బాగుంది, తొక్కుతూ వెళ్ళిపోవాలండి. తాగుకుంటా తొక్కుకుంటా పోవాలా? Alright, we came here to this మార్మూల ప్రదేశం. ఏదో మన ఊరవతలు ఉంది ఆస్టిన్ లా. ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చిన. డౌన్ లో కొంచెం అవుట్స్కట్స్ ఏరియా లాగా ఉంది. We came here to have some coffee. The Dominguito. Thank you. Thanks, y'all. Cheers. ఉంది. Meanwhile. ఇక్కడ పైన ఒక స్పైడర్ ఉందిరా. పోయి దాన్ని కరిపించుకొని స్పైడర్ మ్యాన్ అయిదామని చూస్తున్నా. ట్రైన్ ట్రాక్ కూడా ఉందిరా, ట్రైన్లు పోతున్నాయి. క్రేజీ షిట్. There is this another place called Lazaro. We came here also. సో అసలు ఏమైతుందో చెప్తా. డౌన్ టౌన్ కి వచ్చినాం, మొత్తం 7 members ఉన్నాం. ఇక్కడ డౌన్ టౌన్ లో ఒక బియర్ బ్రూవరీకి వెళ్ళి ఉండే. ఇట్ వాస్ నైస్, డీసెంట్, మంచిగా ఉండే. తర్వాత ఒక్క దగ్గరనే మొత్తం సిట్టింగ్ ఎందుకు అని చెప్పి పక్కన ఇంకొక బ్రూవరీ ఉంటే మళ్ళీ అక్కడికి పోయినాం. అక్కడ కూడా ఒక 40-50 నిమిషాలు కూర్చుని ఉండే. అండ్ యాజ్ చూసా మనం కొంచెం డైట్, క్యాలరీస్ ఇవన్నీ సెట్ చేస్తున్నాం కాబట్టి నేను ఆల్రెడీ ఈ రోజు 1800 calories తినేసిన. నా దగ్గర ఇప్పుడు తినడానికి తాగడానికి ఎక్కువ స్కోప్ లేదు. సో అప్పటి నుంచి ఏం చేయకుండా అట్లనే ఖాళీ కూర్చున్నా. ఎక్సెప్ట్ ఫర్ ఇప్పటిదాకా మీరు ముందు చేసిన డైట్ కోక్ తాగుడు తప్ప మన దగ్గర క్యాలరీస్ లేవు కాబట్టి ఇంకేం చేయలేదు. అండ్ అది కూడా ఓన్లీ ఒక 2 సిప్లు ఏమో తాగిన ఉన్నాం. అండ్ 2 బ్రూవరీలలో డైట్ కోక్ కోసం ట్రై చేస్తే ఎక్కడా లేదు. రెగ్యులర్ మెక్సికన్ కోకా కోలా ఉంది అంతే. అందుకే పక్కనే 7-Eleven ఉంటే డైట్ కోక్ కొనుక్కోవడానికి వచ్చినాం. Alright, now we are at Hilton Hotel. So basically మన ఫ్రెండ్ ఇక్కడ ఆస్టిన్ కి కొత్తగా వచ్చిండు. ఐ మీన్ ట్రిప్ కోసం వచ్చిండు. అండ్ ఇక్కడ డౌన్ టౌన్ లో హిల్టన్ లో ఉంటున్నాడు. సో కొంచెం సేపు చిల్ అయిదామని చెప్పి వచ్చినాం.
లెట్స్ గో టు దిస్ క్లబ్ హౌస్. పోదాం, సెట్ చేద్దాం, ఈచ్ పెడతాం. దిస్ ఇస్ బ్యూటిఫుల్ బ్రో. నీట్గా ఉంది, చాలా పెద్దగా నీట్గా మంచిగా ఉంది. అ వెరీ బిగ్ కిచెన్ అండ్ వి గాట్ పూల్ టేబుల్ బ్రో. క్రేజీ నైస్. బేసిక్గా నువ్వు ఎక్కడైనా ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుని దేని కొట్టాలనుకుంటున్నావా దానికి సో ఈ సపోర్ట్ తీసుకొని ఈ ఎడ్జ్లో పెట్టుకుంటే గ్రిప్ ఉంటుంది కాబట్టి మధ్యలో కొట్టు. దీని తగ్గ ఎలా ఉంటుందో నీ పని నా పని అయిపోయింది. మంచి పని అయింది. ఈ ట్రిప్లెట్ ఏం పని పడలేదా? ఇట్లా పూలు ఆడుకుంటూ చూస్తారా? మాకు థర్డ్ ఇయర్ వరకు పూలు రాలేదురా. ఎంత కష్టం వచ్చిందిరా పాపం. థర్డ్ ఇయర్ వచ్చింది కొత్తగా పాపం, చాలా కష్టం, చాలా కష్టం. అప్పటి వరకు ఓన్లీ టీటీ, బ్యాడ్మింటన్, క్రికెట్ ఆడుతుండే, మూడే ఆడుతుండే. కష్టపడ్డారు రా. ఎందుకు అందిస్తున్నాడు పని ఏమన్నాడు గతి. కష్టపెట్టక గల్లీ సైడ్ స్కామ్ చేస్తున్నాడు. ఇదివరకు ఇది కూడా స్కామ్ కాదు. ఇదివరకు 8 బాల్ టోర్నమెంట్. ఇప్పటిదాకా మనం వేసిన డబ్బుల సెలెక్షన్ లా మనీష్ గారు ఫస్ట్, కిట్టు గారు సెకండ్, చింటూ గారు థర్డ్, పీకే గారు ఫోర్త్, తేజ ఫిఫ్త్ అండ్ నేను లాస్ట్ 6th. సో ఇప్పుడు ఫస్ట్ 6th గానికి ఫస్ట్ గానికి మ్యాచ్ మనీష్ వర్సెస్ సంజీవ్. లెట్స్ సీ హౌ దిస్ టోర్నమెంట్ గోస్. ఎందుకు నువ్వు దీన్ని కొట్టుకో, గ్రీన్ బాల్ కి కొట్టి దాన్ని ట్రై చేయి. చాలా దూరం ఉంది అది. అటెళ్ళు కొట్టి ఇప్పుడు లెఫ్ట్ కి అటు ఇటు కష్టం. ఆబ్వియస్ ఫౌల్ కూడా పెట్టారు కదా, ఏదో ట్రై చేసినట్టు తాకి చాలు కాదు, ఇదే నాకు కొంచెం కాన్ఫిడెంట్. అది పడుతుంది. పడ్డదా? నేను కొట్టేవాడు బాగా టైం పెడతాను. టోర్నమెంట్ అనుకున్నాం 3 మ్యాచ్ డైరెక్ట్ సెమీస్ అన్నమాట. మొత్తం ప్రీ ప్లాన్ ఉంటుంది కిట్. నైస్ ఫస్ట్ మ్యాచ్ గాన్. మనీష్ గారు ఫస్ట్ మ్యాచ్ నేను నన్ను గెలిపించాడు కష్టపడి. ఇంకా ఫోన్ లేపు వచ్చాడని చెప్పి లైట్ తీసుకుని. Crazy, crazy. Nice shot, nice shot. It's okay, I got it. ఏం నడుస్తుంది బ్రో అసలు? వెంకట్ బ్రో బాల్స్ రైట్ బయటకు కొడుతుండు. Wire. 7,000 స్టెప్స్ కంప్లీట్ అయినాయి. ఇంకొక 3,000 స్టెప్స్ కంప్లీట్ చేయడానికి చూస్తున్నా. అండ్ ఐ కేమ్ డౌన్ హియర్ టు వాక్. ఇట్స్ నైస్ అండ్ బ్యూటిఫుల్ బ్రో. నేను మన డౌన్ టౌన్ లో అసలు ఈ పార్క్ ఎప్పుడు రాలేదురా, ఫస్ట్ టైం వచ్చిన. మొత్తం రైల్వే ట్రాక్లు, సైక్లింగ్ రూట్లు, క్రేజీ ఉంది. ఇట్ సైడ్ చాలా బాగుంది. ఆల్రైట్, లిటిల్ చేంజ్ ఆఫ్ ప్లాన్స్. సో బేసిక్ గా ఇప్పుడు టైం అర్ధరాత్రి 2 అవుతుంది అండ్ మన వాళ్ళకి కొంచెం ఆకలి అవుతుంది. ఇంత అర్ధరాత్రి తినడానికి ఏముంటుందిరా అని చూస్తూ ఉంటే అఫ్ కోర్స్ మన వెల్వెట్ టాకో రాత్రి 4 వరకు ఓపెన్ ఉంటుంది. మన డొమైన్ లో వెల్వెట్ టాకో ఉంది, ఓకే కరెక్టే. మనం ఏమో డౌన్ టౌన్ లో ఉన్నాం. ఇప్పుడు ఆడదాకా పోయే బదులు మనకి ఇక్కడ ఇంకొక వెల్వెట్ టాకో కూడా ఉంది. ఇట్స్ లైక్ 5 minutes ఇన్ కార్. మనకి ఇంకా స్టెప్స్ కంప్లీట్ చేసేది ఉంది కాబట్టి ఒక 15 minutes ఇట్లా వాక్ చేద్దామని చెప్పి నేను ఒక్కడిని నడుస్తున్నా. మన వాళ్ళందరూ కార్లో వస్తారు. మంచిగా మన డౌన్ టౌన్ ఎక్స్ప్లోర్ చేసినట్టు కూడా ఉంటుంది.
ఆల్ రైట్ వీఆర్ హియర్ అండ్ మన 10,000 స్టెప్స్ కూడా అయిపోయినాయి. Many hours later. అది రమో సంగతి. బయట అంతా టైం పాస్ చేసి ఇంటికి రావడానికి ఇట్స్ ఆల్రెడీ 3:30 AM రైట్ నౌ అండ్ టుమారో ఇస్ యాక్చువల్లీ అ వెరీ బిగ్ డే. ఐ మీన్ టుమారో ఇస్ సండే. ఈ రోజు మిగిలిపోయిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో రేపు రికార్డ్ చేయాలి అండ్ రేపు మధ్యాహ్నం 2 కి ఆడెస్సీ సినిమాకి పోయేది ఉంది. కరెక్ట్ గా సెంటర్ లో మంచి సీట్ సెట్ చేసిన. లేట్ కావద్దు, మిస్ కావద్దు, మన దగ్గర పెద్ద స్కోప్ లేదు. అందుకే తొందర పడుకొని తొందరగా లేచి వీడియోస్ రికార్డ్ చేయడానికి ట్రై చేసి మూవీకి వెళ్ళడానికి ముందే మనం అది అయిపోకూడితే రిలాక్స్డ్ గా హ్యాపీగా మూవీ చూసుకోవచ్చు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రిమైనింగ్ ఏమన్నా మన లాండ్రీలు అండ్ చిన్న చిన్న పనులు ఇంకేమన్నా ఉంటే క్లోజ్ చేసుకోవాలి. సో బేసిక్ ఇప్పుడు మనకు పడుకోవడానికి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ స్ట్రైట్ టు స్లీప్ ఈవెన్ దో నాకు ఎక్కువ నిద్ర వస్తలేదు. అండ్ దాకా మనం రేపు కలుద్దాం, హిచ్ పడేద్దాం. అండ్ యా అంతే మరి, బై.